చెప్పండి, అక్కడ వాతావరణం ఎలా ఉంది? గతంలో ప్రచారంలో భాగంగా మన తెలంగాణ సీఎం కూడా అక్కడ ప్రచారంలో వెళ్లి పాల్గొన్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? రైట్, ఇటు మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి రిజల్ట్ అయితే ఉన్నాయో ఆ రిజల్ట్ లో భాగంగా ఇటు కేరళలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కూడా దీనికి ఇటు తెలంగాణలో ఉన్న నాయకులు అదేవిధంగా సీఎం తో సహా ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే ఇంతకుముందు రేవంత్ రెడ్డి కూడా దీనిపై స్పందించడం జరిగింది. కేరళ ప్రజలకు తను శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పేసి కూడా దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించిన పరిస్థితి మనం చూస్తాము. అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మిగతా ఇతర నాయకులు కూడా ఈ కేరళ రిజల్ట్ పై కూడా స్పందించిన తీరును అయితే మనం చూస్తున్నాము. ఏదైతే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముంగట మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే ఇప్పుడు పరిపాలన అనేది కొనసాగిస్తుంది. అదే తరహాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ వెళ్లి 3 రోజుల పాటు పర్యటన చేయడం జరిగింది. ఖచ్చితంగా నెరవేరుస్తాము అధికారంలోకి వస్తాయని చెప్పేసి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా చెప్పడం జరిగింది. అదే విధంగా చూస్తున్నట్లయితే ఇటు కేరళ సీఎం కి గతంలో కూడా ప్రచారంలో భాగంగా ఇటు ఒక సవాల్ అయితే విసరడం జరిగింది. ఏదైతే ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ తోని అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కేరళ సీఎం ని పోల్చి అదే విధంగా మీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంకా తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పిన విధంగానే అటు కేరళలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూటమి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి అయితే రావడం జరిగింది. అదే విధంగా మిగతా చోట్ల చూసుకున్నట్లయితే ఇటు అస్సాం కావచ్చు, అదేవిధంగా పుదుచ్చేరి, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ వీటిలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో కూడా మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి కూడా మరి ఆ రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు ఎవరవుతారనే దానిపై కూడా అధిష్టానాలు అయితే నిర్ణయం తీసుకొని ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇటు కేరళకి సంబంధించి కూడా ఇటు గాంధీ భవన్ లో చాలా మంది నాయకులు అయితే మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాము. కేరళ ప్రజలు ఏ విధంగా అయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించారో రానున్న రోజుల్లో ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగినప్పుడు అదే తరహాలో కూడా ప్రతి ఒక్కరు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువస్తారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా మాట్లాడిన తీరైతే మనం చూస్తున్నాము. అయితే అదే విధంగా ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా ఇటు కేరళలో బీజేపీ స్థానాలను చూసి కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాము. కేరళలో బీజేపీ స్థానాలు ఎన్ని దక్కించుకున్నాయి, అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ కనుమరుగైపోతుందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారో ఈ కేరళ విజయం తోటి కూడా అది మేము ఆ మాటల్ని కొట్టి పారేస్తున్నామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్పిన తీరునైతే మనం చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే విధంగా నాయకులు మాట్లాడుతూ కూడా ఏదైతే కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అది తెలంగాణలో రెండవసారి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆశగా ఉంది. మేము దానిపై పూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన తీరైతే మనం చూస్తాము. అయితే ఉదయం వరకు కూడా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అదే విధంగా గాంధీ భవన్ లో టపాసులు పేలుస్తూ సంబరాలు జరుపుకున్న పరిస్థితి మనం చూసాము. అయితే ఇటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ కొన్ని చోట్ల కూటమితో వెళ్లి అదే విధంగా కావాల్సిన స్థానాలు అనేది కైవసం చేసుకోవడం జరిగింది. అయితే 5 రాష్ట్రాలలో కేరళలో కూడా ఘన విజయం సాధించడంతో కేరళకు సంబంధించి కూడా మరి ఇటు హైదరాబాద్ లో ఉన్న గాంధీ భవన్ లో అయితే సంబరాలు చేసుకున్న పరిస్థితి, అదేవిధంగా ఇటు తెలంగాణ నుంచి అటు వెళ్ళిన నాయకులు కూడా ఇటు కేరళపై స్పందించిన పరిస్థితి మనం చూసాము. దానికి అనుగుణంగానే రానున్న రోజుల్లో కూడా తప్పకుండా దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడికి సెంటిమెంట్ గా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికైతే వెళ్ళి ప్రచారం చేస్తారో అది బాగా సెంటిమెంట్ గా కలిసి వస్తుంది కాంగ్రెస్ వాళ్ళకని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళైతే కొంత భావిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే కేరళ అంశం ఉదాహరణ తీసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకి వెళ్ళి ప్రచారం చేయడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనే విధంగా కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. చెప్పండి, ఎల్డీఎఫ్ కు ఇది పెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా అంటే ఇటు బీజేపీ పార్టీ అక్కడ ఏమాత్రం కూడా సీట్లు కైవసం చేసుకోలేదు. కేవలం 2-3 స్థానాలు మాత్రమే అక్కడ బీజేపీ అనేది కైవసం చేసుకోవడం జరిగింది. కాకపోతే బీజేపీ కూడా ఇటు కేరళపై ఫోకస్ చేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నా. ఏదైతే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ రిజల్ట్ తో అయితే ఈ రోజు తేడతెల్లం అయిపోయిందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. అటు నరేంద్ర మోదీ అదే విధంగా అమిత్ షా కూడా ఎక్కడైతే కలిసి పర్యటనలు చేస్తారో ఖచ్చితంగా ఆ స్థానాలు ఆ రాష్ట్రం ఆ బీజేపీ ఖాతాలో పడుతుందని చెప్పేసి కూడా మరొకసారి బీజేపీ నిరూపించుకోవడం అయితే జరిగింది. పశ్చిమ బెంగాల్ దానికి ఉదాహరణకు చెప్పుకోవచ్చు. 15 సంవత్సరాలు ఇటు మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ సీఎం గా కొనసాగారు. కానీ మొన్న చూసుకున్నట్లయితే ఏదైతే అమిత్ షా అదే విధంగా మోదీ చేసిన పర్యటనలు దానికి అనుగుణంగానే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం కూడా చూస్తున్నామని చెప్పేసి కూడా ఇటు కొంతగణంగా చెప్తున్నారు. అయితే ఈ రోజు కేరళలో వచ్చిన సీట్లు మాత్రం కొంత అంటే ఒక్కొక్క మెట్టు కూడా మేము ఎక్కుకుంటూ పోతున్నామని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు అయితే మాట్లాడుతున్నారు. అదే తరహాలో ఇటు పశ్చిమ బెంగాల్ రేపటి రోజున కేరళ
అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే మే 10వ తారీఖున ఇటు తెలంగాణకి మోదీ రాబోతున్నారు. మరి దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాము. మోదీ వచ్చి తెలంగాణ ప్రజలకు అదేవిధంగా తెలంగాణ నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. ఆయన సూచించిన విధంగానే మేము ముందడుగు వేస్తామని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నాయకులు అయితే మాట్లాడిన తీరుత మనం చూసాము. మరి దానికి అనుగుణంగానే ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేస్తాము. ఈ తెలంగాణను మోదీకి గిఫ్ట్ గా ఇస్తామని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నాయకులు అయితే మాట్లాడిన తీరైతే చూస్తున్నాము. అయితే అదే విధంగా ఇటు కాంగ్రెస్ కూడా చెప్తున్నది ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రంలో మేము గెలుచుకుంటూ వెళ్తాము, మళ్ళీ మేము కేంద్రంలోకి అధికారంలోకి రావడానికి మేము ఖచ్చితంగా మా వంతు మేము సాయం చేస్తాము, దానికి తగ్గట్టుగా మేము కష్టపడతామని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ శైలజ.